దోస్తుగానికి 100 రూపాయలు బదిలిస్తేనే 4 మాటలు అడుగుతాం. ఆష్టముండి చుట్టాల దగ్గర 10,000 తీసుకుంటే 10 సార్లు ఫోన్లు చేస్తారు, ఏమాయే ఇంకా కడతలేవని. గిట్లనే అక్కరుండి తెలిసినోళ్ళ తాను అప్పు తెస్తే 100కి ఇంత అని బరాబర్ మిత్తి తీసుకుంటారు. టైంకు కట్టకుంటే మిత్తికి మిత్తి డబుల్ అవుతుంది మళ్ళా. కానీ కొందరుంటారుల్లో కోట్ల రూపాయలు చదివిచ్చి కూడా పైసా వెనక కడగరు. మళ్ళా పలానోళ్లకు మేము గింత ఇచ్చినామని బయట పబ్లిసిటీ అసలే చేసుకోరు. ఇంకా ఊరిచ్చుడొద్దు గాని వార్తలకు పోదాం పాండ్రి. కాంట్రాక్టులు పట్టుట్లనే అనుకున్నాం, కనబడని చందాలు ఇచ్చుట్ల కూడా మెగా కంపెనీ తోపేనుల్లో. దేశాన్ని వెళ్తున్న బీజేపీకి ఢిల్లీలో 584 కోట్లు, తెలంగాణ వెళ్ళిన బీఆర్ఎస్ కి హైదరాబాద్ లో 195 కోట్లు చదివించి 2 సర్కార్లకు సమన్యాయం చేసిన గొప్పోళ్ళు. మరి సీక్రెట్ చందాలు గవ్వేనుల్లా ఎలక్టోరల్ బాండ్ల భాగోతం బయటపడ్డది కదా. ఏ పార్టీకి ఏ కంపెనీ ఎంత చందాలు ఇచ్చిందని కాగితాలు మర్రేస్తే మనోళ్ళ గొప్పతనం ఎరకైందన్నట్టు. ఇంతకు మెగా కంపెనీ అంటే తెలుసు కదా, 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ బట్టి ఇంజనీరింగ్ పంతనం ప్రపంచానికి పరిచయం చేసిన ఆంధ్ర కంపెనీ. ఇంత పెద్ద కాంట్రాక్ట్ వచ్చినందుకు 195 కోట్లు సీక్రెట్ చందా ఇచ్చినట్టుండ్రు. పతారా దేశమంతా చూపించే ఛాన్సియాలని బీజేపీకి 584 కోట్లు చదివిచ్చిండ్రేమో అని చాలా మంది అంటున్న మాట. ఎన్నో రాష్ట్రాల్లో పెద్ద సడకులు పోసుడు, ప్రాజెక్టులు కట్టుడు జోరున్నదుల్లో. ఆంధ్రాలో పోలవరం, సంగమేశ్వరం కాంట్రాక్టులు తెచ్చుకొని వైసీపీకి 37 కోట్లు ఇచ్చిండ్రట మెగా కంపెనీ వాళ్ళు. తమిళనాడులో ఏం కాంట్రాక్టులు వచ్చినాయో గానీ పవర్లున్న డిఎంకేకి 85 కోట్లు ఇచ్చిండ్రట చందాల పేరు మీద. ఈ ఒక్క కంపెనీ 4 రాష్ట్రాల్లో 4 పార్టీలకు 900 కోట్లు ఇచ్చిందంటే కృష్ణారెడ్డి గారి పంతనం ఎట్లున్నదో చూడుర్రిగా. తెలంగాణ వచ్చినాక పబ్లిక్ ఎంత ఫాయిదా అయిందో గానీ కాళేశ్వరం కట్టిన మెగా కంపెనీ ఓనర్ దునియా తోపు శ్రీమంతుల్లో ఒక్కడైనందుకు మనందరం మురిసిపోవాల్సిందేనబ్బా.